హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీబగ్గింగ్ పార్ట్ 4 అనమాట. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం కొంచెం బ్రీఫ్గా తెలుసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే యూనికోడ్స్. యూనికోడ్స్ అంటే ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్ నెంబర్ క్రియేట్ అయ్యి ఆ నెంబర్ తోటి మనకి కంప్యూటర్లో అయితే ఇంటర్నల్గా స్టోర్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఏ అనే ఒక క్యారెక్టర్ తీసుకుంటే దానికంటే ఒక ఇంటీజర్ నెంబర్, ఒక యూనిక్ నెంబర్ క్రియేట్ అయ్యి ఆ నెంబర్ తోటి మనకు స్టోర్ కావడం జరుగుతుంది. ఆ యూనిక్ నెంబర్ని మనం యూనిక్ కోడ్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏకి యూనిక్ కోడ్ వచ్చేసి 65, అలాగే జెడ్కి యూనిక్ కోడ్ వచ్చేసి 122. ఇలా మనకి ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్ కోడ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఆ యూనిక్ కోడ్ తెచ్చుకోవాలనుకుంటే మనం ఓఆర్డి ఆఫ్ అందులో మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన ఒక యూనిక్ కోడ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి ఏ అని ఇస్తే మనకి 65 ఒక యూనిక్ కోడ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అలాగే ఒకవేళ మీకు యూనిక్ కోడ్ తెలుసు అనుకోండి, దాని క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకుంటే, దాని కరెస్పాండింగ్ ఉన్న క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకుంటే మనకి సిహెచ్ఆర్ ఆఫ్ అని ఇందులో క్యారెక్టర్ ఒక యూనిక్ కోడ్ ఇచ్చినాడైతే, మీకు తెలిసిన ఒక యూనిక్ కోడ్ ఇచ్చినాడైతే దాని యొక్క కరెస్పాండింగ్ ఉన్న క్యారెక్టర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం రెండు స్ట్రింగ్స్ని ఏ విధంగా కంపేర్ చేయాలి బై యూజింగ్ యూనిక్ కోడ్ అనేది తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం లెఫ్ట్ నుంచి రైట్కి కంపేర్ చేసుకుంటూ వెళ్తాం అనేది చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఒక వేరియబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి విత్ రూల్స్. మనం ఈ రూల్స్ని ఫాలో కాకపోతే మనకి ఎర్రర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట పైథాన్లో. సో మనకి ఏమేమి రూల్స్ ఉంటాయి అనేది తెలుసుకోవడం జరిగింది. అందులో మనకి ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ లేదా స్మాల్ ఆల్ఫాబెట్స్ లేదా డిజిట్స్ 0 నుంచి 9 వరకు, అలాగే అండర్ స్కోర్ అనేది యూజ్ చేసుకోవడం అనేది చెప్పడం జరిగింది. వీటిని యూజ్ చేసుకుని మాత్రమే మనం ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఈ వేరియబుల్ని క్రియేట్ చేయడానికి మనం ఏమేమి యూజ్ చేయొద్దు అనుకుంటే స్పేస్, కామాస్, స్పెషల్ క్యారెక్టర్స్ వీటిని యూజ్ చేయొద్దు అనమాట వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు. అలాగే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ లెటర్స్ అలాగే అండర్ స్కోర్ ఉంది కదా వాటితో మాత్రం బిగిన్ చేయాలన్నమాట, స్టార్ట్ చేయాలి. ఎలాంటి నెంబర్స్తో కానీ స్పెషల్ క్యారెక్టర్స్తో కానీ మనం ఆ వేరియబుల్ని స్టార్ట్ చేయొద్దు అనమాట. ఓకేనా? అలా స్టార్ట్ చేసినట్లయితే మనకి ఎర్రర్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనం కీవర్డ్స్ని వేరియబుల్స్ లాగా అయితే యూజ్ చేద్దాం అనమాట. రిజల్ట్ కీవర్డ్స్ ఉంటాయి కదా వాటిని మనం వేరియబుల్స్ లాగా అయితే యూజ్ చేద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ కానీ, ఫర్ కానీ, ఇఫ్ కానీ, ఇన్ని కానీ ఇవి ఉంటాయి కదా వీటిని మనం ఒక వేరియబుల్ లాగా అయితే యూజ్ చేయరాదు అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఏం తెలుసుకున్నాం? కేస్ స్టైల్స్. ఈ కేస్ స్టైల్స్ ఏం చేస్తుంటాయంటే మనకి ఒక వేరియబుల్ని రీడబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయడానికి అనమాట. దాని యొక్క పర్పస్ ఏందో చెప్పడానికి మనకి ఇవైతే యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయన్నమాట. క్యామల్ కేస్ అని, పాస్కల్ కేస్ అని, అలాగే స్నేక్ కేస్ అని, వీటి గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోలో అయితే తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? దీని తర్వాత మనం ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి ఇక్కడ ఏంది, రౌండింగ్ నెంబర్స్. ఒక నెంబర్స్ని ఏ విధంగా రౌండ్ చేయాలి అందులోనే మనం ఏం నేర్చుకుంటాం అంటే ఫ్లోటింగ్ పాయింట్స్ అప్రాక్సిమేషన్, దీని గురించి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే కోడ్ వాక్ త్రూ అంటే ఏంటంటే మనకు ప్రాబ్లం తీసుకొని దాని క్రాచ్ నుంచి ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటూ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ ముందుగా ఇక్కడ రౌండ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకు ఒక నెంబర్ని ఎంతవరకు రౌండ్ చేయాలి అనేది తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్తో అయితే అర్థం చేసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు రౌండ్ ఆఫ్ 3.14 అంటే ఒక డెసిమల్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఒక ఫ్లోటింగ్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. 1. ఇక్కడ మనం ఏంటంటే డెసిమల్ పాయింట్ తర్వాత మనకి 1 డిజిట్ తోటి మనకి రౌండ్ చేయమని చెప్తున్నాం అనమాట. ఓకేనా? డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ ఒక నెంబర్ని తెమ్మని చెప్తున్నాం అనమాట. ఓకేనా? 1 అని ఇచ్చినట్టయితే ప్రింట్ ఏ చేసినట్టయితే 3.1 అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ ఒక నెంబర్ మాత్రమే తెచ్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి సింటాక్స్ ఏంది, రౌండ్ ఆఫ్ నెంబర్ డిజిట్స్. ఈ డిజిట్స్ అనేది ఆప్షనల్. ఓకేనా? ఈ డిజిట్స్ అనేది ఏమి ఇవ్వకపోతే మనకి 0 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ 0 తీసుకుంటే ఏంటంటే మనకి ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత ఆ డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఎలాంటి నెంబర్స్ అనేది తీసుకోదన్నమాట. ఓన్లీ ఈ 3 అని మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం ఏ డిజిట్ ఇవ్వకపోతే. ఓకేనా? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 0.34 ఉంది కదా, ప్రింట్ రౌండ్ ఆఫ్ A, 2. కానీ డెసిమల్ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ మనం రౌండ్ చేస్తున్నాం అనమాట. 2 నెంబర్స్ని తెచ్చుకుంటున్నాం. ఓకేనా? 0.34 అని ఇచ్చినప్పుడు 0.34 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? 2 నెంబర్స్ మాత్రమే ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఈ టూ డిజిట్స్ మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇందులో ఇక్కడ ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 3.1234 అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ రౌండ్ A, 3 అని ఇచ్చాం. ఇక్కడ ఏం జరుగుతుంది, 3 డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ మాత్రమే తెచ్చుకోమని చెప్తున్నాం అనమాట. ఓకేనా? 3 డిజిట్స్ తోటి రౌండ్ చేస్తున్నాం. 9.123 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ రౌండ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ కావాలో తెచ్చుకోనికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసి ఒకసారి అయితే చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఓకేనా, ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్
ఆఫ్ 3.14, 1. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకి ఏం కావాలి, 3.1 అనేది రావాలన్నమాట. ఓకేనా, 1 నెంబర్ని మనం రౌండ్ చేస్తాం. ఇక్కడ మనం రన్ చేద్దాం. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే 3.1 అనేది రావడం జరిగింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకో నెంబర్ ఉంది అనుకోండి, ఏమి ఇచ్చాం, 0.654 అని ఇచ్చి రౌండ్ 2 అని చేసాం. అంటే డెసిమల్ నెంబర్ ఏమి ఇచ్చాం, 2 అనేది ఇచ్చాం. ఇచ్చినట్టయితే మనకి ఏం రావాలి, అప్పుడు 0.65 అనేది రావాలన్నమాట. కానీ 0.65. ఒకవేళ మనకి 3 నెంబర్స్ కావాలనుకోండి, 1 2 3 4 అని ఇచ్చాం. ఇక్కడ మనం 3 నెంబర్స్ డెసిమల్ పాయింట్ తర్వాత 3 నెంబర్స్ రావాలనుకుంటే మనం ఇక్కడ 3 అనేది మెన్షన్ చేయాలి. ఇచ్చినట్టయితే మనకి 3 డెసిమల్ పాయింట్ తర్వాత 3 నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. 3.123. ఓకేనా, ఇక్కడ మనకి ఎలాంటి నెంబర్ ఇవ్వలేము అనుకోండి, ఇక్కడ 9 ఇచ్చాను. ఇక్కడ డెసిమల్ నెంబర్ అనేది ఏమి ఇవ్వలేదు. ఓకేనా, బై డిఫాల్ట్గా ఇక్కడ 0 అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ 0 తీసుకోవడం వల్ల మనకి డెసిమల్ పాయింట్ తర్వాత ఎలాంటి నెంబర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మనకి 9 అని మాత్రమే అవుట్పుట్ కింద అయితే వస్తుంది అనమాట. ఓకే, 9 మాత్రమే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ మన 9 మాత్రమే రావడం జరిగింది. ఇలాంటి ఫ్రాక్షన్ పార్ట్ అయితే లేదనమాట. ఇక్కడ మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు రౌండ్ ఆఫ్ 1.0463. ఓకేనా, 2. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 1.04 అంటే మనకు 2 డిజిట్స్ని మనం తెచ్చుకుందాం అనుకుంటున్నాం. ఓకేనా, ఫ్రాక్షన్ నెంబర్ తర్వాత ఈ డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ని తెచ్చుకుందాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ 2 వరకు తెచ్చుకుందాం అనుకుంటున్నాం కదా, ఈ 2 తర్వాత 6 ఉంది. ఓకేనా, ఈ విధంగా 6 ఉండడం వల్ల ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 ఉంటుందో అప్పుడు దానికంటే ముందున్న నెంబర్కి +1 అవుతుంది అనమాట. ఓకేనా, +1 అవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి +1 వస్తుంది. మనకి అవుట్పుట్ ఏం వస్తుంది, 1.04. ఎప్పుడైతే మనకి దానికంటే ముందున్న నెంబర్ 5 కంటే ఎక్కువగా ఉంటాయి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 లేదా ఎక్కువ ఉన్నప్పుడు మనకి దాని ముందున్న నెంబర్ అనేది +1 అవుతుంది అనమాట. ఈ 4కి +1 అవుతుంది అనమాట. అలా అయినప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది 1.05 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం VS కోడ్ వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ మనం VS కోడ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏం చేద్దాం, ప్రింట్ రౌండ్ ఆఫ్ 0.146 అనేది ఇద్దాం. ఏం చేద్దాం, 2 అనేది చేద్దాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి 0 కదా, ఇక్కడ నేను రన్ చేసినట్లయితే మనకి అవుట్పుట్ ఏం రావాలి, 0.15 అనేది రావాలన్నమాట. 0.15 చూసారు కదా, 0.15 అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే మనకి ఆ ముందు నెంబర్ అనేది దాని ముందు నెంబర్ అనేది 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 ఉందంటే అందుకు మనకి ఆ నెంబర్ అనేది మనకి +1 అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఏమవుతుంది, 6 ఉంది కదా, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 కాబట్టి మనకి దాని ముందు నెంబర్ అనేది 4కి +1 అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఏం చేద్దాం, ప్రింట్ రౌండ్ ఆఫ్ 98.6667 అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, మనం 1 డిజిట్ మాత్రం తెచ్చుకుందాం అనుకుంటాం. 1 డిజిట్. ఓకేనా, డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ని తెచ్చుకుందాం అనుకుంటాం. 6 ఈ 6 తెచ్చుకుందాం అనుకున్నాం. కానీ 6 కంటే ముందు దాని తర్వాత ఏ నెంబర్ ఉంది, 6 ఉంది. ఓకేనా, దాని తర్వాత మనకి 6 ఉంది కదా, దానివల్ల మనకి ఏమవుతుంది, దీనికి ఒక నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ 6కి ఫస్ట్ 6కి 1 నెంబర్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి మనకి ఏం ప్రింట్ అవుతుంది, 98.7 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, 98.7. సరే మనం VS కోడ్లో అయితే చేసేది చూద్దాం. మనం ఏం చేద్దాం, 98.667 ఇక్కడ మనం 1 డిజిట్ని అయితే తెచ్చుకుందాం, ఫ్రాక్షన్ నెంబర్ డెసిమల్ పాయింట్ తర్వాత. ఇక్కడ మనం రన్ చేసినట్లయితే సరే మనం టర్మినల్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ నేను రన్ చేసినట్లయితే మనకి ఏం రావాలి, 98.7 చూసారు కదా, 98.7. మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఫ్రాక్షన్స్ అనేది ఫ్లోటింగ్ పాయింట్స్ అనేది మన సిస్టంలో యాజ్ ఇట్ ఈస్గా స్టోర్ కావాలన్నమాట. యాజ్ ఇట్ ఈస్గా స్టోర్ అవ్వదు, మనకి ఏదో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ ఒక నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు తెలుసు కదా, 0.1 + 0.2 అంటే ఎంత, 0.3. కానీ అలాగనే మనకి సిస్టంలో స్టోర్ కాదనమాట. ఈ విధంగా స్టోర్ అవుతుంది 0.3 అని కొన్ని జీరోస్ వచ్చి దాని తర్వాత ఏదో ఒక నెంబర్ అయితే రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ నెంబర్ అయితే దాని దగ్గరగా ఉన్న నెంబర్ అయితే స్టోర్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ ఫ్లోటింగ్ పాయింట్ అనేది ఎప్పుడూ ఒకేలాగా స్టోర్ అవ్వదు. ఓకేనా,
ఒకసారి మనం దీన్ని అయితే రన్ చేసేది చూద్దాం విఎస్ కోడ్లో. ఇక్కడ మనం ఒకసారి విఎస్ కోడ్లో అయితే రన్ చేసేది చూద్దాం. ప్రింట్ ఇక్కడ మనకి ఏంది 0.1 ప్లస్ 0.1 ప్లస్ 0.2 మనకు అవుట్పుట్ ఏం రావాలి 0.3 రావాలి. కానీ మనకి అప్రాక్సిమేట్ నెంబర్ ఏమొస్తుంది చూడండి. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే చూసారు కదా 0. కొన్ని చాలా జీరోస్ వచ్చి దాని తర్వాత ఒక నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడైనా మన సిస్టంలో ఈ ఫ్లోటింగ్ పాయింట్స్ అనేది ఎగ్జాక్ట్గా ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే రాదనమాట, ఆ విధంగా స్టోర్ చేసుకోదన్నమాట. ఓకేనా. ఇక్కడ మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్రింట్ 0.2 ప్లస్ 0.7. ఇక్కడ మనకి ఏం కావాలి 7 + 2 అంటే ఎంత 9 కదా, 0.9 అయితే రావాలి. కానీ మనకి ఇక్కడ ఏమొస్తుంది 0.8999 అప్రాక్సిమేట్ ఒక నెంబర్ అయితే దాని దగ్గర ఒక నెంబర్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి సిస్టమ్ అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత ప్రింట్ 7.6 ప్లస్ 8.7 ఇస్తే మనకి ఏమొస్తుంది 16.29997 అయితే రావడం జరుగుతుంది. ఒక అప్రాక్సిమేట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కానీ ఒకసారి మనం దీన్ని కూడా ఒకసారి అయితే చేసి అయితే చూద్దాం. 0.2 0.7 ఇక్కడ మనం రన్ చేసినట్లయితే మనకి 0.8 చూసారు కదా, 0.899 అనేది 9 అయితే ఎండ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఒక అప్రాక్సిమేట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్లయితే మనం 7.6 8.7 కూడా ఒకసారి అయితే చూద్దాం. 7.6 8.7 ఇలా ఇచ్చినట్టయితే 16.3 రావాలి యాక్చువల్గా, కానీ 16.2997 అయితే రావడం జరిగింది అనమాట. ఒక అప్రాక్సిమేట్ నెంబర్ అయితే రావడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఫ్లోటింగ్ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా ఏ విధంగా ఉందో ఆ విధంగా అవుట్పుట్ అయితే ఉండదు అనమాట, ఆ విధంగా స్టోర్ చేసుకోదు అనమాట. ఓకేనా. ఒక అప్రాక్సిమేట్ నెంబర్ అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేసాం, ఇప్పుడు మనం ఒక కండిషన్ చెక్ చేసాం అనుకోండి. ఓకేనా. ప్రింట్ 0.1 ప్లస్ 0.2 డబల్ ఈక్వల్ టు 0.3 అని ఇచ్చాం అనుకోండి. మనం ఏమనుకుంటాం ఈ కండిషన్ కరెక్ట్గా అనుకుంటాం, ట్రూ అనే అవుట్పుట్ కింద వస్తుంది అని అనుకుంటాం అనమాట జనరల్గా. కానీ ఇక్కడ మనకి తెలియదు ఏంది, ఈ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అనేది ఇండివిజువల్గా మనకి అప్రాక్సిమేట్ నెంబర్ అనేది స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే 0.1 అనేసి 0.1 లాగానే స్టోర్ కాదనమాట, 0.1 0000240 ఇలా స్టోర్ అవుతుంది. 0.2 ఇచ్చినా కానీ మనకి 000 సంథింగ్ నెంబర్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఆ విధంగా ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి 0.3 సంథింగ్ 0004 అనేది రావడం జరుగుతుంది అనమాట. కానీ దీనికి ఈక్వల్ కాదనమాట, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ట్రూ ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఒకసారి మనం దీని అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం దీన్ని అయితే కంపేర్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ 0.1 ప్లస్ 0.2 డబల్ ఈక్వల్ టు 0.3 అని చెక్ చేస్తాం. రన్ చేసినట్టయితే మనకు చూసారు కదా, మనకి ఇక్కడ ఫాల్స్ అనేది రావడం జరిగింది. కానీ ఈ విధంగా మనకు ఫాల్స్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేసాం, అందుకే మనం ఈ రౌండ్ ఆపరేటర్ ఈ రౌండ్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఈ విధంగా రౌండ్ చేసినట్టయితే మనకి ఆ ఫ్రాక్షన్స్ ఆ ఎక్స్ట్రా వచ్చిన నెంబర్స్ అనేది పోవడం జరుగుతుంది కదా, మనకు ఓన్లీ ఎగ్జాక్ట్ నెంబర్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. దీనికోసం మనం రౌండ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ రౌండ్ 0.1 ప్లస్ 0.2 1 చేసినట్టయితే మనకి 0.3 అయితే రావడం జరుగుతుంది. 0.3 డబల్ ఈక్వల్ టు 0.3 అప్పుడు మనకి ఈక్వల్ అవుతుంది కదా. ఓకేనా. మనం ఈ విధంగా అయితే చేయాలన్నమాట. సో దానికోసం మనం ఈ రౌండ్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తుంటాం మోస్ట్లీ. మళ్ళీ మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే మనం రౌండ్ ఫంక్షన్ యూజ్ చేసి ఒకసారి అయితే చేద్దాం అనమాట. ఇక్కడ మనం రౌండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రౌండ్ ఆఫ్, ఇక్కడ మనం ఏం చేద్దాం రౌండ్ ఆఫ్ 1 అనేది చేద్దాం అనమాట. 1 డెసిమల్ అయితే చేద్దాం. డెసిమల్ పోయిన తర్వాత ఒక నెంబర్ని అయితే తెచ్చుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం కంపేర్ చేద్దాం. ప్రింట్ ఏ డబల్ ఈక్వల్ టు 0.3 అనేది చెక్ చేద్దాం. 0.3 ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ట్రూ అనేది రావాలన్నమాట. ఇక్కడ మనకి ట్రూ చూసారు కదా, ఇక్కడ మనకి ట్రూ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనం ఎప్పుడైనా మనం ఈ ఫ్లోటింగ్ పాయింట్లో ఉన్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఆ విధంగా స్టోర్ కాదనమాట, ఏదో అప్రాక్సిమేట్ నెంబర్ అనేది స్టోర్ అవుతుంది. సో మనకి రౌండ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఈ ఫ్లోటింగ్ పాయింట్ తోటి మనం కోడ్ రాసేటప్పుడు దీంతో మనం చేసేటప్పుడు మనం రౌండ్ చేసుకోవాలన్నమాట ఆ నెంబర్స్ని. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్లయితే దీని తర్వాత మనం ఒక చిన్న టాపిక్ కామెంట్స్. ఈ కామెంట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, మనకి డెవలపర్స్కి మనకి అర్థం కానికి అనమాట. దీనివల్ల మనకి సిస్టమ్ అనేది ఆ కామెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయదు. కానీ ఇప్పుడు మన రాసిన కోడ్ అనేది ఇంకొకరికి అర్థం కావాలంటే కామెంట్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. కానీ కామెంట్స్ అనేవి ఏ విధంగా ఇస్తాం అంటే యాష్
ఈ విధంగా యాష్ తోటి అయితే కామెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం స్టార్టింగ్లో అయినా ఇవ్వచ్చు, ఓకేనా, ఈ సెంటెన్స్ స్టార్టింగ్లోనే ఇవ్వచ్చు, లేదా మనకి ఒక ప్రింట్ స్టేట్మెంట్ లేదా ఏదైనా స్టేట్మెంట్ తర్వాత కూడా మనం ఈ విధంగా యాష్ పెట్టి కామెంట్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఈ కామెంట్స్ అనేది మన సిస్టమ్ అనేది ఎగ్జిక్యూట్ చేయదన్నమాట, ప్రాసెస్ చేయదు. ఓకేనా, ఓన్లీ మనకి వేరే వాళ్ళకి అర్థం కానికి ఆ లైన్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోనికి మాత్రమే ఈ కామెంట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ కామెంట్స్ రాయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. ఓకేనా, కామెంట్స్ అనేది రాయాలన్నమాట. రేపు మనకి ఒక కోడ్ రాసామనుకోండి, రేపు మనకి ఆ కోడ్ అర్థం కావాలనుకుంటే మనకి ఈ కామెంట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ప్రతి స్టెప్లో ఏం జరుగుతుందో మనం కామెంట్స్ రాసుకున్నట్లయితే మనకి డీటెయిల్గా అయితే తెలుస్తుంది అనమాట. వితౌట్ ఎగ్జిక్యూటింగ్ మనకైతే తెలుస్తుంది, ఆ ప్రోగ్రామ్ అనేది మనకి ఈజీగా అయితే అర్థం కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని అయితే కామెంట్స్ అయితే ఇచ్చి చూద్దాం. ఇక్కడ మనం కామెంట్స్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రౌండ్ చేస్తున్నాం కదా, ఇక్కడ మనం రౌండ్ అనేది ఇచ్చుకోవచ్చు. రౌండెడ్ బై 1 డిజిట్ ఇచ్చినట్టయితే మనం 1 డిజిట్ తోటి రౌండ్ చేస్తున్నాం. ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. ఈ విధంగా మనం కామెంట్స్ ఇచ్చినట్టయితే మనకి ఎలాంటి ఎర్రర్స్ రావన్నమాట. ఇది అనేది మన మన సిస్టమ్ అనేది వీటిని రన్ చేయదన్నమాట, మన కంపైలర్ అనేది దీన్ని రన్ చేయదన్నమాట. ఓకేనా, మనకి ట్రూ అనేది కరెక్ట్గానే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఓన్లీ ఇది కామెంట్స్ అనేది మనకు అర్థం కానికి, అలాగే వేరే వాళ్ళు చూసినప్పుడు మన కోడ్ అనేది అర్థం చేసుకోనికి అనమాట. ఓకేనా, మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకేంది, ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇచ్చి యాష్ ఒక కామెంట్ ఇచ్చాం, ఫైండింగ్ ఇఫ్ ఈవెంట్. ఇక్కడ మనకేంది, ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ కదా, ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ డివైజర్ 2 డబుల్ ఈక్వల్ టు 0. ఓకేనా, మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం ఎన్ని డివైడ్ చేస్తున్నాం అంటే మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ కాదని చెక్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ప్రింట్ ఈవెన్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా, ఈవెన్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏంది, ఈవెన్ ప్రింట్ చేసినప్పుడు మనకి బూలియన్ వాల్యూ అయితే వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ కామెంట్ ఏమి ఇచ్చాం, ప్రింట్స్ బూలియన్ వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఈవెన్, ఇందులో ఏం స్టోర్ అవుతుందంటే ఒక ఇచ్చిన నెంబర్ అనేది బూలియనా అనేది చెక్ చేస్తుంది అనమాట. బూలియన్ వాల్యూ అనేది ఉండడం జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది ఈ కామెంట్ అనేది. చూసారు కదా, ఈ కామెంట్స్ యూజ్ చేసుకుంటే ఆ స్టెప్లో ఏం జరుగుతుంది అని చెప్పడానికైతే ఈ కామెంట్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట. ఓకేనా, దీని తర్వాత ఇది అనేది మీ VS కోడ్లో ఒకసారి అయితే చేసేది చూడండి. ఓకేనా, కరెక్ట్గానే రన్ కావడం జరుగుతుంది. ఈ కామెంట్స్ అయితే మీరు కూడా మీ కోడ్లో పెడుతూ ఉండండి అనమాట, అలవాటు అవుతుంది. దీని తర్వాత మనం ఏం చేసాం, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫర్ I in range of 1,5 రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు I%2. ఓకేనా, ఈ విధంగా ఇస్తే మనకి ఏంది, రిమైండర్ అనేది ఇందులో అయితే స్టోర్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ రిమైండర్స్ని మనం ప్రింట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు మనం టెస్ట్ చేసేటప్పుడు ఇది ప్రింట్ చేద్దాం అనుకోవట్లేదు, అందుకు మనం కామెంట్ పెట్టుకున్నాం. దాని తర్వాత ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కామెంట్స్లోకి వెళ్ళి తీద్దాం అనుకుంటున్నాం. అలాగైనా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇఫ్ రిమైండర్ డబుల్ ఈక్వల్ టు 0 అని చేసినప్పుడు ప్రింట్ అయిన అయితే ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఆయన అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఈవెన్ నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది కదా. ఓకేనా, ఇక్కడ మనం ఒకసారి అయితే చేసి అయితే చూద్దాం దీన్ని. ఓకేనా, ఇక్కడ నేను కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని అయితే కామెంట్ చేద్దాం, ఈ ప్రింట్ స్టేట్మెంట్ అయితే కామెంట్ చేద్దాం. కానీ ఇక్కడ మనం యాష్ అని అయితే ఇద్దాం అనమాట, ఇక్కడ యాష్. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ కాదనమాట. ఓకేనా, ఇది అనేది ప్రింట్ చేయదనమాట, ఈ రిమైండర్స్ని ప్రింట్ చేయదు, ఓన్లీ మనకి ఈవెన్ నెంబర్స్ మాత్రం ప్రింట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి ఏం ప్రింట్ అయింది, 2, 4 అనేది ప్రింట్ కావడం జరిగింది. చూసారు కదా, 2, 4 అని మాత్రమే ప్రింట్ కావడం జరిగింది. ఇప్పుడు మనం రిమైండర్స్ కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. మనం ఈ రిమైండర్స్ కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనకి ఈ యాష్ని అయితే తీసేద్దాం, కామెంట్స్లోకి వెళ్ళి తీసేద్దాం. తీసేసినట్టయితే మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడైతే ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా, కామెంట్లోకి వెళ్ళి ప్రింట్ తీసేసాం కాబట్టి ఇప్పుడు కంపైలర్ అనేది దాన్ని అయితే ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇంటర్ప్రిటర్ కదా మనం పైథాన్లో యూజ్ చేసేది, అదైతే మనకు ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, క్లియర్ చేసి ఇక్కడ రన్ చేసినట్టయితే చూసారు కదా, మనకి రిమైండర్స్ ప్లస్ ఈవెన్ నెంబర్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఎప్పుడైతే మనకి I/2 చేసినప్పుడు రిమైండర్ అనేది ఇందులో స్టోర్ కావడం జరుగుతుంది. దాని అయితే రిమైండర్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఎప్పుడైతే రిమైండర్ అనేది 0 అవుతుందో అప్పుడు మనకి ఆ నెంబర్ ఐని అయితే ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకు కావాల్సిన ఒక పార్ట్ ఆఫ్ కోడ్ని మనం కామెంట్ చేసుకున్నట్లయితే మనకి ఇంటర్ప్రిటర్ అనేది దాన్ని రన్ చేయదన్నమాట. ఓకేనా, కామెంట్స్ని ప్రాసెస్ చేయదు, మిగతా వీటిని ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేస్తుంది. ఒకవేళ మనం కామెంట్స్కి వెళ్ళి తీసేసినట్టయితే వాటిని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా, మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్, ఈ డైమండ్ క్వశ్చన్ అయితే ఈ ప్యాటర్న్ అయితే మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ దీన్ని అయితే సాల్వ్ చేద్దాం అనమాట. ఇక్కడ మన క్వశ్చన్ ఏంది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ హాలో డైమండ్ ప్యాటర్న్ ఆఫ్ సైజ్
ఎన్ ఆఫ్ 2 ఇంటూ ఎన్ మైనస్ 1 రోస్. ఓకేనా, మనకి ఎన్ అనే ఒక ఇన్పుట్ ఇస్తే ఆ రోస్ అనేది మనకి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 రోస్ అయితే ఉండడం జరుగుతుంది, వేర్ ఇంటిజర్ ఎన్ ఇస్ గివెన్ యాజ్ ఇన్పుట్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఇన్పుట్ ఫార్మేట్ ఏంది, ఒక పాజిటివ్ ఇంటిజర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మనకు అవుట్పుట్ ఏ విధంగా రావాలి, ఈ ఆలో డైమండ్ ప్యాటర్న్ అయితే రావాలన్నమాట. ఆలో డైమండ్ ప్యాటర్న్ అంటే మనకి మిడిల్లో స్పేస్ అయితే రావాలన్నమాట. ఓకేనా, మనం దీన్ని స్టెప్ బై స్టెప్ అయితే చేద్దాం. ఇక్కడ మనకి ఏంది, ఇక్కడ మనకి ప్యాటర్న్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, ఎన్ మైనస్ 1 స్పేసెస్ ఉంది, ఒక స్టార్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఫస్ట్లో. దీని తర్వాత ఎన్ని ఉన్నాయి స్పేసెస్, ఎన్ మైనస్ 2 స్పేసెస్ ఉంది, స్టార్ ఉంది, మళ్ళీ ఒక స్పేస్ ఉంది, ఒక స్టార్ ఉంది అనమాట. ఓకేనా, ప్యాటర్న్ అర్థం చేసుకోండి సరిగ్గా. దీని తర్వాత మనకి ఒక స్పేస్ ఉంది, థర్డ్ రోలో ఒక స్పేస్ ఉంది, ఒక స్టార్ ఉంది, మళ్ళీ 3 స్పేసెస్ ఉన్నాయి అనమాట. ఓకేనా, 3 స్పేసెస్ ఉండి ఒక స్టార్ అయితే రావడం జరిగింది. కానీ దీని తర్వాత మనకి ఫోర్త్ రోలో జీరో స్పేసెస్ ఉన్నాయి, ఒక స్టార్ ఉంది, మళ్ళీ 5 స్పేసెస్ ఉండడం జరిగింది. ఇందులో 5 స్పేసెస్, దాని తర్వాత ఒక స్టార్ ఉండడం జరిగింది. కానీ ఈ విధంగా మళ్ళీ కిందికి వస్తామంటే మనకి స్టార్టింగ్లో ఒక స్పేస్ ఉంది, మిడిల్లో 3 స్పేసెస్, కానీ 3 స్పేసెస్ ఉంది, ఒక స్టార్. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో 2 స్పేసెస్, వన్ స్పేస్, మిడిల్లో ఒక 1 స్పేస్, దాని తర్వాత స్టార్, మళ్ళీ లాస్ట్లో ఒక స్టార్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ దీన్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే చేసుకుంటూ వెళ్దాం అనమాట. మన VS కోడ్లో ఇక్కడ మనం VS కోడ్ ఓపెన్ చేసినట్లయితే ముందుగా మనం ఫస్ట్ వన్ అయితే ప్రింట్ చేద్దాం. మనం n ఈజ్ ఈక్వల్ టు 4 అనేది తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 4 అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ వన్ అయితే ప్రింట్ చేద్దాం. ఓకేనా, లెఫ్ట్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి మనకి ఫస్ట్ రోలో. ఓకేనా, లెఫ్ట్ అండర్ స్కోర్ స్పేసెస్ కౌంట్, స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు స్పేసెస్ అండర్ స్కోర్ కౌంట్ అనే ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నాం. ఇందులో మనం ఏం స్టోర్ చేస్తున్నాం, లెఫ్ట్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, n మైనస్ 1. ఓకేనా, n మైనస్ 1 స్పేస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, లెఫ్ట్ అండర్ స్కోర్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ఈ డబుల్ స్కోర్స్లో స్పేస్ ఇచ్చి ఇంటూ లెఫ్ట్ స్పేసెస్ కౌంట్ కదా, లెఫ్ట్ స్పేసెస్ కౌంట్ చేసినట్టయితే లెఫ్ట్ స్పేస్ అనేది మనకి లెఫ్ట్ స్పేస్లో స్టోర్ కావడం జరుగుతుంది, ఈ వేరియబుల్లో స్టోర్ కావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకు రో ఏంది, ఒక రో ఏంది, ఫస్ట్ రో ఏంది, రో అండర్ స్కోర్ అవుట్పుట్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఏంది, లెఫ్ట్ స్పేస్ ప్లస్ ఒక స్టార్ ఉంది కదా, ఒక స్టార్. ఓకేనా, ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకి ఏంది, మనం రో అవుట్పుట్ ప్రింట్ చేద్దాం. మనకి ఫస్ట్ రో అయితే రావాలన్నమాట, ప్రింట్ ఆఫ్ రో అండర్ స్కోర్ అవుట్పుట్. ఓకేనా, ఈ కోడ్ ఎందుకు రాసాం మనం, ఫస్ట్ రోని ప్రింట్ చేయడానికి. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకి ఒక స్టార్ అయితే ప్రింట్ అయింది అనమాట. ఎన్ని స్పేసెస్ తోటి, 3 స్పేసెస్ తోటి, 1 2 3 స్పేసెస్ తోటి ఒక స్టార్ అయితే ప్రింట్ అయింది అనమాట. ఇప్పుడు మనం సెకండ్ రోని అయితే ప్రింట్ చేద్దాం. ఫస్ట్ రోని ప్రింట్ చేసాం కదా, సెకండ్ రో. ఇప్పుడు మనం సెకండ్ రోని ఏ విధంగా ప్రింట్ చేస్తాం, మనకి లెఫ్ట్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, మనకి n మైనస్ 2 స్పేసెస్ అయితే ఉన్నాయి అనమాట. ఓకేనా, లెఫ్ట్ స్పేసెస్ కౌంట్ ఏంది, మనం చేద్దాం. లెఫ్ట్ స్పేసెస్ కౌంట్ ఏంది, n మైనస్ 2. ఓకేనా, ఇక్కడ మనకి లెఫ్ట్ స్పేసెస్ వచ్చేసి n మైనస్ 2. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇదైతే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినట్టయితే లెఫ్ట్ స్పేస్ అనేవి ఈ లెఫ్ట్ స్పేసెస్ అనే వేరియబుల్లో అయితే స్టోర్ కావడం జరుగుతుంది. ఓకేనా, దీని తర్వాత మనకు ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, లెఫ్ట్ స్పేస్ ఉంది, ఒక స్టార్ ఉంది, మళ్ళీ ఆల్ స్పేసెస్ ఉంది, మళ్ళీ ఒక స్టార్ ఉంది అనమాట. ఓకేనా, మనకి ఏంది, ఆలో స్పేసెస్, ఆలో అండర్ స్కోర్ స్పేసెస్ అండర్ స్కోర్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1 కదా. ముందుగా మనకి సెకండ్ రోలో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, ఆల్ స్పేసెస్ 1 అనేది ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఆల్ స్పేస్ అనే ఒక వేరియబుల్లో ఆల్ స్పేస్ని అయితే స్టార్ట్ చేసుకుందాం. ఆల్ స్పేసెస్ ఎన్ని ఉండాలి, స్పేస్ ఇంటూ ఆల్ స్పేస్ కౌంట్ కదా. ఓకేనా, ఆల్ స్పేస్ కౌంట్. దీని తర్వాత మనకి ఆల్ స్పేస్ ఎంత ఉందో తెలిసింది. ఇప్పుడు మనకి రో అవుట్పుట్ ఏంది, రో అండర్ స్కోర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముండాలి, ముందుగా లెఫ్ట్ స్పేసెస్ ప్లస్ ఒక స్టార్ ప్లస్ దాని తర్వాత ఆల్ స్పేసెస్, దీని తర్వాత మళ్ళీ ఒక స్టార్, అంతే కదా సెకండ్ రో. ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం, సెకండ్ రోని కూడా ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ రో అవుట్పుట్. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ముందుగా ఫస్ట్ రోలో ఒక స్టార్ వస్తుంది, సెకండ్ రోలో స్పేస్, లెఫ్ట్ స్పేస్, ఒక స్టార్, ఆల్ స్పేస్, ఒక స్టార్ అయితే రావాలన్నమాట. ఓకేనా, చూసారు కదా మనకు కరెక్ట్గానే రావడం జరిగింది. ఇది మన సెకండ్ రో.
ఇప్పుడు మనం థర్డ్ రోని అయితే ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనకి థర్డ్ రో కూడా సేమ్ కదా, సేమ్ కోడ్. ఫస్ట్ రో లెఫ్ట్ స్పేస్ ఎన్ని రావాలి, n-3 అయితే రావాలన్నమాట. ఓకేనా, ఇక్కడ n-3. ఓకేనా, లెఫ్ట్ స్పేసెస్ ఇక్కడ మనకి లెఫ్ట్ స్పేస్ అయితే స్టోర్ కావడం జరుగుతుంది. దీని తర్వాత ఆల్ స్పేసెస్. ఇక్కడ మనకి ఆల్ స్పేస్ ఎన్ని ఉన్నాయి, మనకి ముందుగా ఒక ఆల్ స్పేస్ ఉంది. దాని తర్వాత ఎన్ని ఆల్ స్పేసెస్ ఉన్నాయి, 2 యాడ్ అయినాయి కదా, 3 ఆల్ స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంది ఆల్ స్పేసెస్ +1. ఓకేనా, అంతే కదా, ఆల్ స్పేసెస్ +2 కదా, 2 స్పేసెస్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది ఆల్ స్పేసెస్కి. దీని తర్వాత మనం ఏం చేసాం, ఆల్ స్పేసెస్ స్టోర్ చేసుకోనికి ఆల్ స్పేస్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. దీని తర్వాత రో, మనకి రో అవుట్పుట్ ఏ విధంగా ఉంది, సేమ్ కదా, సేమ్ రో. దీని అయితే కాపీ చేసుకోవచ్చు. దీని తర్వాత మనం ఆ రోని అయితే ప్రింట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఆ రోని అయితే ప్రింట్ చేసుకుందాం. ఇది మన థర్డ్ రో. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే మనకి థర్డ్ రో అయితే రావాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఏంది, ఇక్కడ మనకి ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి +2 ఆల్ స్పేస్ +2 _count. ఇక్కడ రన్ చేసినట్టయితే చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత మనకి 3. ఇప్పుడు మనం ఫోర్త్ రో కూడా చూద్దాం. మనకి 3 రోస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సేమ్ ఫోర్త్ రో కూడా సేమ్ కోడ్ కదా, కానీ ఓన్లీ ఏం చేంజ్ అవుతుంది, n-4 పెట్టాలన్నమాట. ఇక్కడ ఓన్లీ n-4 పెట్టాలి. ఓకేనా, మిగతా అంతా సేమ్ టు సేమ్ కదా. మళ్ళీ రన్ చేసినట్టయితే మనకి ఫోర్త్ రో కూడా రావడం జరుగుతుంది. ఫోర్త్లో అనేది లెఫ్ట్ స్పేసెస్ అనేది 0 అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మనం ఈ ప్యాటర్న్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనం తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ మనకి చూసినట్టయితే కోడ్ అనేది మనకి సెకండ్ రోకి వెళ్ళి మనకి థర్డ్ రో వరకు మనకి సేమ్ కోడ్ అయితే రిపీట్ కావడం జరుగుతుంది కదా. సేమ్ కోడ్ అనేది రిపీట్ కావడం జరుగుతుంది. ఓన్లీ సీక్వెన్స్ మాత్రం చేంజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ 2, 3, 4 ఓన్లీ సీక్వెన్స్ మాత్రం చేంజ్ కావడం జరుగుతుంది. అందుకు ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ రానికి మనం ఏం యూజ్ చేసుకోవచ్చు, ఫర్ లూప్ యూజ్ చేసుకోవచ్చు కదా. ఫర్ లూప్ యూజ్ చేసుకుని మనకి ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది తెచ్చుకోవచ్చు కదా. మనం ఫర్ లూప్ అయితే యూజ్ చేసుకుందాం. ఫర్ i in రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి 2 నుంచి n వరకు కదా, 2 నుంచి n+1 అంటే n వరకు అనమాట. చూసినట్లయితే సెకండ్ రో నుంచిలే కదా, ఇక్కడ మనకి సెకండ్ రో నుంచిలే కదా, అందుకని మనం 2 నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం దీని అయితే కామెంట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఆ కోడ్ అనేది కరెక్ట్గా రన్ అవుతుందా లేదని చెక్ చేస్తున్నాం. దీని అయితే కామెంట్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్లయితే సేమ్ ఫోర్త్ రో వరకు మనకైతే ప్రింట్ కావాలన్నమాట. సరే, మనం టర్మినల్ కూడా క్లియర్ చేద్దాం. క్లియర్ చేసి దీని అయితే రన్ చేద్దాం. ఓకేనా, మనకి ఇక్కడ ఏమొచ్చింది, ముందుగా మనం వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలి కదా. సో మనకి ఇక్కడ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఏంది, ఆల్ స్పేస్ కౌంట్ అనే ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. మనం వేరియబుల్ని క్రియేట్ చేయకుండా మనం యాడ్ చేస్తున్నాం _count. మనకి ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ కావాలి, మనకి ఆల్ స్పేస్ అనేవి 1కి వెళ్ళి ఉండాలి కదా. ఓకేనా, 1కి వెళ్ళి ఉండాలంటే మనం +2 చేస్తున్నాం. ఓకేనా, +2 చేస్తున్నాం కాబట్టి మనకి -1 అనేది ఇవ్వాలన్నమాట. మనకి ఓకేనా, -1 ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, +2 యాడ్ అయినప్పుడు 1కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ని స్పేసెస్ వస్తాయి, 3, 5 ఆ విధంగా మనకి స్పేసెస్ కావాలి, ఆడ్ నెంబర్స్ కావాలి. కాబట్టి నేను ఇక్కడ -1కి వెళ్ళి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆల్ స్పేస్ అని. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే మనకి ఏ విధంగా వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ మనం ఇది చేంజ్ చేయలే కదా, n-4 అనే ఉంచాము, n-i చేయాలి కదా. n-i చేసినట్లయితే మనకి కట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మనం రన్ చేసినట్లయితే చూసారు కదా, మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ రిపీటెడ్ బ్లాక్ కోడ్ అనేది మనకు అవసరం లేదు కదా, దీన్ని మనం తీసేద్దాం. ఓకేనా, దీన్ని మనం తీసేద్దాం. ఇప్పుడు మనకి ఆ పై ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇప్పుడు మనకి కింది ప్యాటర్న్ కావాలి కదా. సేమ్ దానికోసం కూడా నేను ఒక ఫర్ లూప్ అయితే రాస్తాను అనమాట. రాద్దాం. ఫర్ i in రేంజ్ ఆఫ్, ఇప్పుడు ఎక్కడి నుంచి కావాలి, 1 నుంచి n వరకు మాత్రం కావాలి కదా. ఓకేనా, 1 నుంచి n వరకు మాత్రమే కావాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ముందుగా
సేమ్ ఈ సేమ్ కోడ్ని అయితే కాపీ చేసుకుందాం. ఇక్కడ సేమ్ కోడ్ని అయితే కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్నట్లయితే మనకి ఏం రావాలి, ముందుగా ఇండెంటేషన్ అనేది కరెక్ట్గా అయితే ఇవ్వండి. ఓకేనా. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ముందుగా బాటమ్ కిందికి వస్తూ ఉంటే మనకు ఒక్కొక్క స్పేస్ లెఫ్ట్ స్పేస్ ఏముంటాయి, 1 కానీ స్టార్ట్ అవుతాయి, 1 2 3 అనేది రావడం జరుగుతుంది కదా లెఫ్ట్ స్పేసెస్. ఓకేనా. సో దానికోసం మనం ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కోసం మనం డైరెక్ట్ ఇక్కడ ఐ అని ఇచ్చినది సరిపోతుంది అనమాట. ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి n-1 వరకు కదా. ఓకేనా. ఐ అనేది లెఫ్ట్ స్పేస్ అనేది 1 నుంచి n-1 వరకు స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఆల్ స్పేస్ ఏంది, మనకి బై 2 తగ్గాలి కదా. ఓకేనా. ముందుగా 2 తగ్గుకొని రావాలి కిందికి వస్తూ ఉంటే. సో ఇక్కడ -2 అనేది పెట్టాలన్నమాట. ఓకేనా. -2 అనేది పెట్టాలి. ఇక్కడ మనం మిగతా కోడ్ అంతా సేమ్ అనమాట, మిగతా అంతా సేమ్. ఇక్కడ మనం రన్ చేసినట్లయితే ఓకేనా, ఇక్కడ మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏదో స్మాల్ మిస్టేక్ అయితే చేసాం అనమాట. ఇక్కడ మిస్టేక్ ఏంది, ఓకేనా, ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే మనకి ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది ఇక్కడ 1 నుంచి n-1 వరకు కావాలి కదా. ఎందుకంటే లాస్ట్లో మనకు ఒక స్టార్ ప్రింట్ కావాలి, కానీ ఇక్కడ మనం 2 స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం, ఓన్లీ 1 స్టార్ ప్రింట్ కావాలి కదా. సో మనకి దానికోసం n-1 వరకు మాత్రం తీసుకోవాలన్నమాట. ఇక్కడ n-1 వరకు అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను రన్ చేసినట్లయితే చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ లాస్ట్లో ఒక స్టార్ అయితే ప్రింట్ కావాలన్నమాట. ఈ పైన ఏ విధంగా ప్రింట్ అయిందో మనకి లాస్ట్లో కూడా ఒక స్టార్ అయితే ప్రింట్ కావాలి కదా. సో దానికోసం నేను పైన కోడ్ని కింద కూడా కాపీ పేస్ట్ చేసి సరిపోతుంది కదా. ఇక్కడ మనం దీన్నే మనం కాపీ చేసుకుంటే కింద పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే మనకి ఎగ్జాక్ట్ కరెక్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. చూసారు కదా, మనకి ఈ విధంగా డైమండ్ షేప్ అయితే రావడం జరిగింది. చూసారు కదా, మనకి ఈ విధంగా డైమండ్ షేప్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఫస్ట్ రో అలాగే లాస్ట్ రో అనేది సేమ్గా ఉన్నాయి, ఈ మిడిల్ రోస్ అన్ని సేమ్గా ఉన్నాయి అనమాట. అంటే మిడిల్ రోస్ అంటే ఈ పైవి సేమ్గా ఉన్నాయి, ఈ కింద బాటమ్ మిడిల్ రోస్ సేమ్గా ఉన్నాయి అనమాట. ఓకేనా. మనకు తెలుసు కదా, మనం చాలా ప్యాటర్న్స్ అయితే చేయడం జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కానీ ఈ వీడియోని ఒకసారి అయితే చూడండి అనమాట. ఓకేనా. ఇంకా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.